భారతదేశంలో క్రైస్తవం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? సంప్రదాయ కథనాల ప్రకారం యేసుక్రీస్తు 12 శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ అపోస్తలుడు క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చాడు. అతను కేరళ మరియు తమిళనాడు ప్రాంతాల్లో క్రైస్తవ విశ్వాసాన్ని ప్రచారం చేశాడు. సెయింట్ థామస్ 7 పూర్తి చర్చిలను మరియు ఒక అర్ధ చర్చిని స్థాపించాడని సంప్రదాయం చెబుతోంది. ఇవే ఏజరపళ్ళికల్ అంటే 7½ చర్చెస్. అవి కొడుంగల్లూరు, నిరణం, పలయూర్, కొక్కమంగళం, కొల్లం, నిలక్కల్, కట్టక్కావు మరియు తిరువితంకోడ్ అర్ధచర్చి. ఇవి కేవలం భవనాలు కాదు, మొదటి క్రైస్తవ సంఘాలు. ఈ విధంగా సెయింట్ థామస్ భారతదేశంలో క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది వేశాడు.